హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో ఏంటంటే డ్రాప్ నెక్ బ్లౌజ్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఆల్రెడీ వేసాను పైపింగ్. ఎంత నీట్గా ఉంది, సన్నగా నీట్గా అయితే వచ్చింది పైపింగ్ మొత్తం. చూడండి, యువతల సైడ్ తిప్పి చూపిస్తే ఎక్కడ కూడా చిన్న దారం పోకు కూడా బయటకు రాకుండా చాలా నీట్గా వచ్చింది. చాలామందికి అయితే ఈ మూల దగ్గర పైపింగ్ ఎలా తిప్పాలో తెలియదన్నమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ పైపింగ్ ఈ మూల దగ్గర తిప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి అయితే ఎలా తిప్పాలో కూడా అర్థం కాదనమాట. చాలా ఈజీగా ఈ పైపింగ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాండి. ఫస్ట్ మీరు ఏ క్లాత్ని అయితే పైపింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని 1 ఇంచు ఎడల్పుతో కట్ చేసుకోండి. పొడుగు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. పైపింగ్ పాదం మార్చుకోవాలండి. ఇక్కడ నేను పైపింగ్ పాదంతోనే కుడుతున్నా. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను 9 నెంబర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నా, అందుకనే చాలా సన్నగా వచ్చింది పైపింగ్. 12 నెంబర్ థ్రెడ్ అయినట్టయితే కొంచెం లావుగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఈ థ్రెడ్ని మిడిల్కి పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టినప్పుడు ఏంటంటే థ్రెడ్ పైన కుట్టు అయితే పడకుండా చూసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఖర్చు ఎక్కువ ఉంటే కొంచెం ఇలా కట్ చేసేయండి. మనకి ఎంత ఖర్చు అయితే అవసరమో అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి. ఇక్కడ ఒక పాదం అంత అంటే ఒక 1/4 ఇంచ్ అంత ఉంటే సరిపోతుంది. మొత్తం సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం ఒక సైడ్కి ఇలా లాగండి. లాగితే ఎక్కడన్నా లూజ్ ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని తీసుకొని ఈ బ్యాక్ నెక్ అయితే ఇలా చూడండి, ఇక్కడ ఇలా కుట్టాలన్నమాట. ఇప్పుడు ఈ మూల దగ్గర ఏంటంటే మనం సెంటర్ ఎక్కడికైతే ఎండ్ చేస్తామో అక్కడికి ఇలా చిన్నగా కట్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ తిరుగుతుంది అన్నమాట పైపింగ్. ఇలా కట్ చేసుకొని ఇలా తిప్పేయాలి. ఇలా తిప్పుకొని ఈ పక్క నుంచి కుట్టేసుకోండి. ఇక్కడ ఈ చిన్న కట్టు పెట్టుకోవడం వల్ల పైపింగ్ అయితే నీట్గా తిరుగుతుందండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, నీట్గా అయితే రాదు. మొత్తం ఇలా పక్క నుంచి కుట్టుకోండి. ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు కూడా పైపింగ్ థ్రెడ్ పైన కుట్టు పడకుండా చూసుకోవాలి. ఇంకో సైడ్ పీస్ కూడా తీసుకొని ఇలాగే కుట్టేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. లేకపోతే రెండు ఒకటే సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమ్ అవతల సైడ్ మనం ఎలాగైతే కట్టి పెట్టుకున్నామో అలాగే పెట్టేసి నీడిల్ ఇలా కింది కానీ ఈ పక్క నుంచి ఇలా తిప్పేసేయాలన్నమాట. ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఈ నెక్ దగ్గర ఈ షార్ప్గా వస్తుంది మూల, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టుకున్నప్పుడు ఈ రెండు బ్యాక్ సైడ్లు ఉన్నాయి కదా, రెండు ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా 2 పార్ట్లు వచ్చాయన్నమాట. అదే ఫ్రంట్ హుక్స్ అయితే రౌండ్ మొత్తం డ్రాప్ షేప్ అనేది బ్యాక్లో ఒక్కటే బ్యాక్లో వస్తుంది. బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా సపరేట్ ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ని తీసుకొని ఆల్రెడీ లైనింగ్ పైన పైపింగ్ అటాచ్ చేసాం కదా, దాన్ని ఇలా వేసుకోండి. ఇక్కడ చూడండి, పైపింగ్ మనం కుట్టింది వచ్చేసి మధ్యలో ఉంది. బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ ఇలా వేసుకుంటే మధ్యలో ఉండాలన్నమాట పైపింగ్. మనం పైపింగ్ అటాచ్ చేయడానికి ఒక కుట్టు వేసాం కదా, అదే కుట్టు పైన ఇప్పుడు కూడా కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఇలా మొత్తం తీసేయండి. ఆ మూల దగ్గర నుంచి మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ ఆ మూల దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. అక్కడ తిప్పకుండా మొత్తం వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ తిప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా షార్ప్గా వచ్చింది మూల. అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగే అండి, చూస్తున్నారు కదా. ఆల్రెడీ మనం కుట్టేసి ఉంటాం కాబట్టి ఆ కుట్టు పైన వచ్చేలా చూసుకోండి. ఇక్కడ మూల తిప్పకుండా స్ట్రైట్గా ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని దాని పక్క నుంచి కుట్టేసుకోవాలి. ఈ పైపింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం 1 సైడ్ పైపింగ్ పాదం ఉంటుంది కదా, అది పెట్టుకొని చేస్తే అయితే పైపింగ్ నీట్గా వచ్చేస్తుందండి. నార్మల్ పాదం మీద ట్రై చేస్తే కొంచెం అంత నీట్గా అయితే రాదు. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూల ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసేయండి. మరి దగ్గర కట్ చేసేయకండి, కుట్టు దగ్గర వరకు. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి.
రెండు సైడ్లు ఖర్చులు కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్నగా ఇలా నాచులు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇంకో సైడ్ ఉంది కదా, ఇవతల సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. చిన్న చిన్న నాచులు ఈ నాచు పెట్టినప్పుడు ఏంటంటే మనం కుట్టు కట్ చేసుకోవద్దండి. కుట్టు కట్ చేస్తే మళ్ళీ కుట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా వేలుతో తిప్పిన తర్వాత చిన్నగా ఇలా తీసుకోండి బయటికి పైపింగ్. ఇప్పుడు నీట్గా రావాలనుకుంటే మనం ఒక పెద్ద నీడిల్ ఉంటుంది కదా, పెద్ద సూది, దీన్ని ఇలా తీసుకొని చిన్నగా ఇలా బయటికి తీసేయండి. చాలా షార్ప్గా నీట్గా వచ్చేసింది చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి పైపింగ్. మొత్తం లైనింగ్ని వన్ సైడ్ అనేసి ఇలా గోరుతో గీసుకున్నట్లయితే మనం పైనుంచి కుట్టు వేసినప్పుడు ఎక్కడ ఫోల్డింగ్ పడకుండా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే తీసేసుకోండి. రెండు సైడ్లు ఇలా పల్టీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పైనుంచి కినారి వేసుకోవాలన్నమాట. దీని పక్క నుంచి బ్లౌజ్ పీస్ పైన వచ్చేటట్టు కుట్టు బ్లౌజ్ పీస్ పైన పడాలండి. పైపింగ్ పైన అయితే పడకూడదు. దీని పైనుంచి ఇలా వేసుకోండి కుట్టు. ఇక్కడ ఈ మూల దగ్గర కుట్టినప్పుడు ఏంటంటే మనం నీడిల్ని కిందికి దించేసి తిప్పాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రతిదీ ఆపోజిట్లోనే వేసుకోవాలి. ఈ మూల దగ్గర నీడిల్ దించేసి కుట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చింది, అలాగే చాలా సన్నగా వచ్చింది. పైపింగ్ ఎంత సన్నగా ఉంటే చూడడానికి అంత బాగుంటుందండి. ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి ఎంత షార్ప్గా వచ్చింది మూల కూడా. ఈ వీడియో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.